అవి 300 ml అయ్యే వరకు నేను కాగబెట్టాను. అలా కాగబెట్టిన తర్వాత ఇప్పుడు మనం కండెన్స్ మిల్క్ వేయాలి. చూడండి ఇలా మీగడ వస్తూ ఉంటుంది. ఆ మీగడ అంతా మనం మెల్లగా స్పూన్తో ఇలా ఇలా అనుకుంటూ పాలల్లో వేస్తూ, ఈ కండెన్స్ మిల్క్ వేయగానే మన పాలల్లో కొంచెం కలర్ మారి చాలా క్రీమీనెస్ వస్తుందన్నమాట. సో మనకు కొంచెం అయితే చాలు, ఇట్స్ ఇనఫ్. ఓకే, ఇప్పుడు మనం ఇది బాగా కరిగేదాకా ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి పాలు ఒక మంచి క్రీమీ కలర్ లాగా వస్తుంది. ఇది వేయగానే పాల కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో దేర్ ఈజ్ నో నీడ్ టు యాడ్ ఎనీ కలర్స్. ఓకే, నేను చాలా వరకు కలర్స్ అవాయిడ్ చేస్తాను. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇది ఇలా అయిన తర్వాత చూడండి ఎలా అయ్యాయో, పాలు తిక్కుగా అయ్యాయి కదా. ఈ టైంలో ఓకే, ఇది ఇలాచీ పౌడర్ అండ్ కాజు పౌడర్. జస్ట్ కాజు, నాట్ బాదాం. ఇలాచీ అండ్ కాజు. ఇలాచీ కాజు. ఓకే, ఇప్పుడు ఇలాచీ ఫ్లేవర్ వేయగానే మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఓకే, ఇలా అయిన తర్వాత ఇకగా అయిన కనిపిస్తుందా, ఆపుకో కలుపుతూనే ఉండాలి. ఇలా పక్కల పొంటే అంటుకున్న మీగడ మొత్తం ఇలా ఇలా అనుకుంటూ దీంట్లో వేస్తూ ఉండాలి. చూడండి కండెన్స్ మిల్క్ ఇలాచీ వేసిన తర్వాత మన పాలు ఎంత థిక్ అయ్యాయి. ఇప్పుడు కాజు బాదాం వేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు బౌల్లో వేస్తాను. ఇప్పుడు కాజు బాదాం వేసిన తర్వాత కూడా కొంచెం ఉడకనివ్వండి. ఏంటంటే కాజు బాదాంలో ఉన్న ఫ్లేవర్, ఆ కమ్మదనం దాంట్లోకి వెళ్ళాలి. స్టూ యమ్మీ టు సీ. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ సర్వింగ్. ఇప్పుడు మనం ఇందులో కాజు బాదాం సన్నగా తురిమి పెట్టుకున్నాం కదండి, అవి వేయాలి మధ్యలో ఫర్ గార్నిష్. ఓకే,